విశాఖపట్నంలో రాష్ట్ర హోం మినిస్టర్ అనిత ఆదేశాలతో డీజీ ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపనున్నారు. విశాఖ వెస్ట్ జోన్ కార్యాలయంలో డీసీపీ మోకా సత్యబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ పై తనిఖీలు నిర్వహించి 4 గంటలు సరిపిల్లి చెక్ పోస్ట్ పెట్టమన్నారు. కళాశాలలో తనిఖీలు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని డీసీపీ పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. కళాశాలలో విద్యార్థులకు మానసిక వైద్యులతో తరగతులు నిర్వహిస్తామని అన్నారు. గంజాయి వినియోగంపై ఎవరైనా సరైన సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు పోలీస్ శాఖ నుండి వారికి పారితోషికం కూడా అందిస్తామన్నారు. డీసీపీ మోకా సత్యబాబు స్పష్టం చేశారు. తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ వైజ్ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక 5 నుంచి 10 ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతిరోజు ర్యాండమ్గా ఎవరు ఏ ప్లేస్లో చెక్ చేయాలనేటువంటిది కూడా డీసీపీ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీడే. దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ కాలేజీలో ఏర్పాటు చేసేటువంటి యాంటీ డ్రగ్స్ కమిటీస్లో ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు, ఆ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, నెక్స్ట్ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ సిఐ కూడా ఉంటారు. అక్కడ ఏదన్నా యాక్టివిటీస్ డ్రగ్స్ యాక్టివిటీస్ కానీ జరుగుతూ ఉన్నా, ఎవరైనా గాంజా పట్టుకొచ్చే పిల్లల్ని పాడు చేస్తూ ఉన్నా అటువంటి ఇన్ఫర్మేషన్ కానీ పోలీసులకు ఇచ్చినట్లయితే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ అంటే మేమందరికీ చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా, ఎవరైనా కానీ డ్రగ్స్ మీద సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి సరైనటువంటి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేర్లన్నీ కూడా రహస్యంగా ఉంచడం కూడా జరుగుతుంది. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అది. కాబట్టి ఇది ర్యాండమ్గా ఒకరోజు 8 o'clock, ఒకరోజు నైట్ 9 o'clock, ఒకరోజు నైట్ 11 o'clock, ఒకరోజు నైట్ 12 o'clock అట్లా ఉంటుంది. ఆ ప్లేసెస్ కూడా మేము ర్యాండమ్గా చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల తప్పనిసరిగా ఈ 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా 100 daysలో ఎంతో కొంత దీన్ని అరికట్టాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. మంత్రి గారు అదే చెప్పారు, డీజీపీ గారు, అదేవిధంగా మా సిపి గారు, వీళ్ళందరి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 100 daysలో ఈ గాంజా సమస్య కొంతవరకు పోయిందనేటువంటి దాన్ని తీసుకురావాలనేటువంటిది అటువంటి సంకల్పంతో పనిచేస్తాం ఉండేది. ర్యాగింగ్ కమిటీస్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈ రోజున ర్యాగింగ్ ఇష్యూ లేకుండా పోయింది. అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసుల్లో కూడా ఒక కమిటీలు వేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి, మేము ఏదో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంటే ఒకవేళ మీరు వేరే కంట్రీ వెళ్ళి చదువుకోవాలన్నా మీకు పాస్పోర్ట్ రాదు, ఒక్క పోలీస్ కేసు పెండింగ్ ఉన్నా మీకు ఎంత తెలివైన వాళ్ళు అయినా కానీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం రాదు. యాక్సిడెంట్స్ వెరిఫై చేసేటప్పుడు ఎన్డీపీఎస్ కేసులు ఉంటే ఉద్యోగం రాదు. అంతేకాకుండా హెల్త్ ఏ విధంగా డిటరేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ డ్రగ్ అనేది గాంజా అనేది బాడీలో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్ని, టాప్ టు బాటమ్ ఆల్ పార్ట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. మనిషి ఎందుకో పనికి రాకుండా పోతాడు, చనిపోతారు. వాళ్ళ లైఫ్ స్పాన్ నేను చాలామందిని చూసాము, 30 yearsకి 35 yearsకే చనిపోతూ ఉన్నారు డ్రగ్స్ బారిన పడేటువంటి వాళ్ళు. మేము ఏం చేయాలంటే సైకాలజిస్టులని, డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి కాలేజీలో మీటింగ్ పెట్టేటప్పుడు వాళ్ళ చేత కూడా ఈ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ హెల్త్ మీద ఎట్లా ఉంటాయి, సైకలాజికల్గా ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి డాక్టర్స్ని, సైకాలజిస్టులని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పిందామని చెప్పేసి అనుకుంటున్నాం.